ఇవాళ మీడియాలో ప్రధానంగా వచ్చిన వార్తలలో బీజేపీకి సంబంధించింది. అమిత్ షా హైదరాబాద్కు రావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన ఓట్లు సీట్లు ఒకటైతే, రెండోది లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించాలనే దానిపైన కూడా మాట్లాడడం. అంటే వారు చెప్పింది 30% ఓట్లు కాబట్టి 10 లోక్సభ సీట్లు అనేది. కానీ దీనికంటే ముందు బీజేపీకి సంబంధించిన ఇద్దరు నాయకులు పార్టీని వీడుతారని కూడా మీడియాలో కథనాలు వచ్చినాయి. ఈటెల రాజేందర్, ఆ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి. వీరిద్దరూ వెళ్ళడానికి ప్రధానమైన కారణము తమకు రాజకీయ భవిష్యత్తు బీజేపీలో లేదని, అందువల్ల తాము పార్టీ మారుతారనే ఒక అభిప్రాయంతో ఉన్నట్లు ప్రచారం. అది రేవంత్ రెడ్డి అనుచరుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన చర్చ మరింత ఊపందుకున్నది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్లోకి రాబోతున్నారు అనే మాట అది సంచలనంగా మారింది. ఈటెలతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా రాబోతున్నారని. ఒకవైపున అమిత్ షా సమీక్ష నిర్వహించడము, బీజేపీ నాయకుల మధ్య సమన్వయం చేసుకోవాలని, ప్రధానంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరూ కలిసి పనిచేయాలని, ఇద్దరూ మీడియా ముందుకొచ్చి మాట్లాడి తమ మధ్య విభేదాలు లేవని ప్రజలకు సంకేతం ఇవ్వాలని కూడా అమిత్ షా సూచన చేసినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే మీడియా ముందుకు వచ్చిన వారిలో ఈటెల మాత్రమే ఉన్నారు, కానీ బండి సంజయ్ రాలేదు అనేది కూడా ఒక అంశం. రెండవది, అక్కడ తాను కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ ఎంపీ టికెట్ కోసం అడుగుతున్నారు. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కాబట్టి ఆయనకు ఇంటా బయట 2 వైపుల నుంచి కొంత సానుభూతి, విమర్శలు కూడా రెండూ ఆయన పట్ల వచ్చినాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి తనకు కరీంనగర్ లోక్సభ స్థానం ఇవ్వాలని ఈటెల కోరుతున్నట్లు, అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఆయనకు టికెట్ ఆయనకే ఇస్తామని, అరవింద్ విషయంలోనూ సంజయ్ విషయంలోనూ మార్పు లేదు నిర్ణయంలో, వారు అక్కడి నుంచే పోటీ చేస్తారనేది బీజేపీ అధిష్టానం భావన ఉన్నది. అందుకోసమే ఈటెలకు మల్కాజ్గిరి కానీ లేదా మెదక్ లోక్సభ స్థానాలను పోటీ చేయాలని సూచిస్తే ఆ రెండిట్లలో తనను నాలుకలుగా భావిస్తారో ఏమో, తాను గెలుస్తానో లేదని ఒక అనుమానం కూడా ఈటెలలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఆయన కరీంనగర్ నుంచే టికెట్ ఇవ్వండి, లేకుంటే కనుక పార్టీ మారతారు, ఇవ్వకుంటే పార్టీ మారుతారు అనేది ఒక సంకేతమని, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు చేసిన వ్యాఖ్యకు, ఆయన సోషల్ మీడియాలో చేసిన కామెంట్కు ఇది సరిపోతుందని ఒక చర్చ కూడా బయట జరుగుతున్నది. రెండోది, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అతను కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉంటే కనుక ఆయన చేవెళ్ళ టికెట్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక అక్కడ సరైన అభ్యర్థి లేరు కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనే ఒక సర్వేలు కూడా చెబుతున్నాయి కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం సులభమవుతున్న భావనతో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారని, ఆయన బీజేపీని విడి కాంగ్రెస్లో చేరుతారని కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే బీజేపీలో ఉంటే కనుక అక్కడున్న రాజకీయ సమీకరణను, అక్కడున్న ఐక్యమత్యం ఇదంతా కూడా కొంత గందరగోళానికి, లేకపోతే కార్యకర్తల్లో ఉన్న నైరాశ్యం, ఇది బీజేపీని గెలుపు బాటలో కాకుండా అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లే సూచన ఉన్నదని కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా బలంగా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసమనే కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ కొంతమంది బీజేపీని వీడుతారని, వారు కాంగ్రెస్లోకి వస్తారనే చర్చ చాలా బలంగా జరుగుతూ ఉన్నది. బహుశా ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి వరకల్లా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉన్నంత ఊపు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ తిరిగి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడితే కనుక అప్పుడు చెప్పలేము. జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఎంతో కొంత ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ అందుకు కూడా హోపు లేదు. గెలిచిన 8 మంది, ఈ 8 మందితో అంతటి ఊపును మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికల్లా తట్టుకొని నిలబడి ఉండగలరా అనేది కూడా ఒక సందేహం ఉన్నది. ఈ కారణాలు మొత్తం మనం చూసుకున్నప్పుడు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే కనుక ఈటెలక 2 స్థానాల్లో ఓడిపోయిండు కాబట్టి ఆయనకు ఆ స్కోప్ ఎక్కడ కనబడట్లేదు. వారడిన లోక్సభ స్థానం ఇచ్చేట్టు కూడా లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డికి ఆయనకు కూడా చేవెళ్ళ నుంచి పోటీ చేయాలంటే బీజేపీకి అక్కడ బలం లేదు కాబట్టి తాను కాంగ్రెస్లో ఉంటేనే బాగుంటుంది, కాంగ్రెస్లో అభ్యర్థి కూడా లేరు, తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయంతో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి ఎట్లా చూసుకున్నా సరే వారి రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్లోకి రావడం తప్ప మరో మార్గం లేదు అనే ఒక చర్చ బలంగా ఆ భావనతో ఈ నాయకులు ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉన్నది. అయితే సాధారణంగా వారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ నాయకులు పార్టీని వీడుతారని బయటికి రాబోతు చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. బహుశా ఇట్లా చర్చలు జరగడం కూడా ఆ పార్టీ తక్కువ సీట్లు రావడానికి ప్రధానమైన కారణమైంది. ఇక్కడ ఆ నాయకుల మౌనం కూడా
లేదా వారు విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడము, నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ఈ విషయాలు చాలా బహిరంగంగానే ముందుకు వచ్చినాయి. ఈ బహిరంగంగా ముందుకు వచ్చిన అంశాలు, మీడియాలో ప్రధానంగా వచ్చిన కథనాలు, ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం అది 20-30 స్థానాలు గెలుస్తుంది అనుకున్న ఒక అభిప్రాయం ఉన్న దగ్గర అది 8 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. అయితే పబ్లిక్లో బీజేపీకి ఓటేయాలనే ఆలోచన ఉన్నది. అందుకే వారికి 30 లక్షల ఓట్లు వచ్చినాయి. పబ్లిక్లో ఉన్నది కానీ నాయకుల్లో ఆ పట్టుదల లేదు, లోపించిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు కూడా ఇట్లాంటి చర్చ జరుగుతున్నది. అయితే ఇట్లాంటివి కావాలని చేస్తున్నారని బీజేపీలో కొంతమంది బయటికి చెప్తున్నప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఆ వాతావరణం లేదే బయటికి రాదు అనేవారు కూడా ఉన్నారు. సరే, మరి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ సంబంధించి నిన్న నుంచి అది ప్రచారంలో జరుగుతున్నది. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన వార్తలు ఇవాళ నుంచి ప్రారంభమైనవి. మరి ఆ తర్వాతనే మనకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, మరికొంతమంది చెరుకు సుధాకర్, మరికొంతమంది నాయకులు బీజేపీని వీడి కొందరు కాంగ్రెస్లోను, కొందరు బీఆర్ఎస్లోను జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ చర్చ ఇది కూడా ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులుతో పాటుగా మరికొంతమంది అంటున్నారు. ఈ మరికొంతమంది కనుక లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కి వస్తే కనుక బహుశా 3-4 వస్తాయనుకున్నా, లేదా ఎన్నో వారు అనుకుంటున్న స్థానాలు ఏవైతున్నాయో అవి కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉండదు. మరి రాజకీయ భవిష్యత్తు సహజంగానే ఎక్కడ బాగుందంటే అక్కడ వెళ్ళిపోతారు. ఆ రోజు బీజేపీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు, అక్కడ లేదనుకుంటున్నారు, కాబట్టి తిరిగి వస్తారు. కాబట్టి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం అత్యంత సహజమైన విషయమే. కాబట్టి అయితే ఈ ఇద్దరు నాయకుల నుంచి లేదా బీజేపీలో ఇంకా ఎవరైతే బయటకు వస్తున్నారో వారి నుంచి స్పష్టమైన ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారాంశము, లేదా రేవంత్ రెడ్డి అనుచరుడు చేసిన కామెంటు కారణంగా, వ్యాఖ్య కారణంగానో ఈ చర్చ జరగడానికి ప్రధానమైన కారణమైంది. మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు వస్తూ ఉన్నాయి.